దేవునికి ఈరోజు వాక్య ధ్యానం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11-12 వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11-12 వచనం. మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నాతోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. మరొక మాట చదువుతాం అన్నమాట. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఈ మాటలు చదువుతున్నప్పుడు ప్రతి వాడు బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ప్రతి వాడు, వారు ఎవరైనా సరే, గ్రీకు దేశస్థుడని సిదియనుడని లేదండి, అందరూ ప్రతి ఒక్కరూ ఆదాము మొదలుకొని లాస్ట్ చైల్డ్ వరకు ప్రభువు న్యాయపీఠము ఎదుట, దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. దేవుని న్యాయపీఠము ఎదుట నిలుస్తాము. ప్రతి వారు కూడా దేవునికి లెక్క అప్పగించాలి. వేటిని గురించి లెక్క అప్పగించాలి అనేది ఈరోజు వాక్య ధ్యానం. దేని గురించి మనం లెక్క అప్పగించాలి, దేని గురించి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, ఏ క్రియలు దేవుడు రేపొద్దున మనల్ని అడగబోతున్నాడు అనేది కానీ బైబిల్లో చూస్తే 3 క్రియలు నా దృష్టికి వచ్చాయి. 1 సత్క్రియ, 2 నీతి క్రియ, 3 దుష్క్రియ. ఒప్పుకుంటారా? 1 సత్క్రియ, 2 నీతి క్రియ, 3 దుష్టక్రియలు. దుష్టక్రియలు ఎక్కడి నుండి వస్తాయో మనందరికీ తెలుసు. ఎక్కడి నుండి వస్తాయి? దానిలోనే ఆన్సర్ ఉంది. దుష్టుల నుంచి దుష్టక్రియలు వస్తాయి, దేవుని నుంచి మంచి క్రియలు వస్తాయి, దేవుని నుండి నీతి క్రియలు వస్తాయి. మనుషులు చేసేది సత్క్రియలు, మనుషులు చేసేది సత్క్రియలు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం నీతి క్రియలు. కాబట్టి ఈ 3 క్రియలలో నుండి కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడండి మత్తయి సువార్త? ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ సత్క్రియలను చూచి, మనుష్యులు మీ సత్క్రియలను చూచి. ఎవరు చూస్తారంట? సత్క్రియలు మనుషులు చూస్తారు. సత్క్రియ అంటే సాధారణంగా ఒక పేదవానికి ఒక వస్త్రం కొనడం, ఆకలి కొనిన వానికి ప్రభు అంటారు కదా, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టావా, తప్పికొనిన వారికి నీళ్ళు ఇచ్చావా, వస్త్రహీనుడు కనిపించినప్పుడు నీవు వస్త్రం ఇచ్చావా, దిగంబరిని చేర్చుకున్నావా, జైల్లో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చావా, నా సహోదరులలో ఒకరికి చేస్తుంటే నాకు చేసినట్లే అని ప్రభు అన్నారు. అంటే మనం సత్క్రియలు చేసేది ఎవరు చూస్తారు అని అంటే, మనుషులు ఇన్స్పైర్ అవుతారు. ఎవరైనా ఫీజు కట్టలేని వాళ్ళు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అది నీ దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా మనం ఏం చేయాలంటే, తప్పకుండా వాళ్ళకి ఆ సత్క్రియ చేయాలి. అంటే ఒక మంచి కార్యం, ఒక మంచి పని, ఒక మంచి క్రియ చేయాలి. చేయకపోతే క్రైస్తవులు కాదు. మన దృష్టికి వచ్చినప్పుడు మనం రోజు ఒక చీర వేసుకుంటున్నాం. ఒకే చీరతో వస్తున్న వ్యక్తిని చూసినప్పుడు
కనికరం కలగాలి. కనికరం దేవుడు కల్పిస్తాడు. అది రిసీవ్ చేసుకుంటే కలుగుద్ది. ఎవరన్నా మన దగ్గరికి వచ్చి ఒక చీర ఏమో అన్నారనుకో, అన్ని చీరల్లో నుండి ఒక్క చీర ఇవ్వలేకపోవటం దురదృష్టకరం. అందుకని నువ్వు చేసిన దాన్ని బట్టి మనుషులు దేవునికి మహిమ చెల్లిస్తారంట. ఆవిడ దేవుడి బిడ్డ కదండి, ఆవిడ దేవుడి బిడ్డ కదండి, ఆవిడ ఇవ్వకుండా మానదండి. ఆయన దేవుని కుమారుడు కదండి, ఆయన ఇవ్వకుండా మానడండి. దేవునికి మహిమ చెల్లించబడుతుంది. అంతేకాదు మరొక మాట ఏమంటున్నాడంటే, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనిది. అంటే ఏం చేస్తున్నామంటే, ఒక సక్రియ చేయడాన్ని బట్టి దేవుని వెలుగు నీలో ఉన్నది వాళ్ళలోనికి పాస్ అవుతుంది. అందుకనే దీన్ని ఏమంటున్నాడంటే సక్రియ. కయ్యంతో దేవుడు అన్న మాట ఏంటండి, నువ్వు సక్రియ చేసిన ఎడలా ఎత్తుకుంటావు. సక్రియ ఏం చేస్తుందో తెలుసా, నిన్ను ఘనపరిచిద్ది. తల ఎత్తుకుంటామంటే ఏంటండి, ఘనపరుస్తుంది. సిగ్గుపడేవాడు తల ఎత్తుకుని ఉంటాడా, తల దించుకుంటాడు. అసలు సక్రియలు చేసేవాడు ఎప్పుడు కూడా తల ఎత్తుకుని ఉంటాడు. సక్రియ చేయడం అనేది ఇతరులు దేవుని మహిమపరచడం ఒకటైతే, రెండోది ఆ వెలుగు, ఆ సక్రియ పొందిన వాడల్లో ఆ వెలుగు ప్రకాశిస్తుందండి. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే తలను ఎత్తుకుంటామంటే దాన్ని కూడా గర్వించడం అనేది అర్థం కాదు. తల ఎత్తే ఉంటే పైకి ఎవరు కనపడాలా, ఎవరు కనపడాలండి, దేవుడు కనపడాలి. తల ఎత్తే ఉంటే ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను చేయగలిగానయ్యా. ఇది తల ఎత్తుకోవటం అంటే ఎగరేయటం, తల ఎగరేస్తున్నానంటే అంటారు కదా, ఆ ఎగరేయటం క్రిస్టియానిటీలో లేదు. తల ఎత్తావు అని అంటే దేవుని మహిమపరచు. నువ్వు కూడా నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడు నీకు చేస్తేనే కదా నువ్వు చేసేది. ఏమంటే మన దగ్గర ఉంది అని అంటే దేవుడు ఇచ్చిందే కదా. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తల ఎందుకు ఎత్తుకుంటావని అంటే దేవునికి మహిమ చెల్లించడానికి, అంతేగాని తల ఎగరేయడానికి కాదు. కాబట్టి సక్రియ అనేది మనుషులకు చేసినప్పటికీ కూడా మహిమ ఎవరికి వెళుతుంది అని అంటే దేవాతి దేవునికి వెళ్ళిపోతుందండి. 6వ అధ్యాయంలో చూస్తే 2 కలిపే చెప్తానండి. 6వ అధ్యాయం మొదటి మాట, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు ఇదే కార్యం అంటున్నాడు. ఇందాక సక్రియ, ఇదేమో నీతి క్రియ, నీతి కార్యము. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటండి, అంటే ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? ఈ నీతి కార్యం ఎక్కడి నుండి వస్తుందండి? దేవుని దగ్గర నుండి వస్తుందండి. దేవుని దగ్గర నుండి వస్తుంది. అది ఎలా వస్తుంది అని అంటే నీవు చేసేది ఎవరికి కూడా కనబడదు. దానికి ఆన్సర్ ఇక్కడే ఉంది. అట్లయితే అక్కడ ప్రార్థన చేయడం గురించి మాట్లాడిన తర్వాత, నువ్వు ధర్మం చేయటం, రహస్యంగా చేయటం గురించి మాట్లాడిన తర్వాత, ఈ కుడి చేతితో చేసేది ఎడమ చేతి కూడా తెలియకూడదు అని చెబుతూ ఏమంటున్నాడంటే 4వ వచనంలో, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎలాంటి ప్రతిఫలం అండి? నీతిమంతుడు విశ్వాసంలో జీవిస్తాడు. నీతిమంతుడు ఎవరు అని అంటే మన దేవాతి దేవుడు. చచ్చిపోయినోడు కాదు నీతిమంతుడు, బ్రతికున్న మన ప్రభువు నీతిమంతుడు. కాబట్టి ఆయన నీతి మనకి ఏం చేస్తాడంటే కప్పుతాడంట. నీతి ఏం చేస్తాడండి మనకి? కప్పుతాడు. నువ్వు రహస్యంగా చేస్తే, నువ్వు ప్రార్థన రహస్యమే ఏమండి, ఉపవాసము రహస్యమే ఏమండి, దానము రహస్యమే. నువ్వు ఏది చేసినా సరే రహస్యంగా చేయాలి. ఈ సక్రియ చేసేటప్పుడు కూడా బహిరంగంగా చేయమంటలేదు. అది వాళ్ళు వెళ్ళి సాక్ష్య రూపంగా చెప్పుకున్నప్పుడు నీకు మహిమ, అది కూడా సీక్రెటే.
కుడి చేత్తో ఇక్కడ అంటున్నాడు కదా, ఒక చీర ఇచ్చావంటే కుడి చేత్తో ఇచ్చింది మర్చిపోవాలి. నువ్వు అది మర్చిపోయినప్పుడే మహిమ. ఆ చీర కట్టుకున్నప్పుడల్లా నేను ఇచ్చిన చీరే అని పక్కనోడు చెప్తున్నావు అనుకో, ఎలా ఉంటుంది? ఆవిడకి ఎలా ఉంటుంది? దేవుడికి ఎలా ఉంటుంది? నీకు ఇచ్చింది ఎవరు అన్నారు దేవుడు కూడా కదా. కాబట్టి ఇక్కడ ప్రభు అన్నాడు, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చింది. 6వ వచనంలో కూడా ఉంది రహస్యమందు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చింది. ప్రతిఫలం ఇచ్చేది నీతి కార్యం. ఏమండి, సత్క్రియ దేవుని మహిమార్థమైతే నీతిక్రియ ఏం చేస్తుందండి? నీతిక్రియ ఏం చేస్తుంది? ప్రతిఫలం ఇస్తుంది. ప్రతిఫలం అంటే నువ్వు చేసిన దానికి తిరిగి ఫలం వస్తుంది. చేయకపోతే అసలు ఏ కార్యము నువ్వు చేయలేదనుకో, ఏ ఫలం పొందుకో అర్థమవుతుంది కదా. తర్వాత తీతు పత్రికలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. తీతు పత్రిక 1-2 అధ్యాయాలలో ఇక్కడ ఈయన సత్క్రియల గురించి చాలా చక్కగా రాశాడు. 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన దుర్నీతి నుండి మనల్ని మోషించి సత్క్రియ యంత్రాసక్తి గల ప్రజలను తమ కోసము పవిత్రపరుచుకుని తన స్వచ్ఛగా చేసుకున్నటకు తమను తానే మన కొరకు అర్పించుకునేది. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియ చేయాలంటే, సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలంటే దేవుడు మనలో ఉన్నటువంటి దుర్నీతిని తీసేయాలండి. దుర్నీతి ఉంటుందా ప్రతి ఒక్కరిలో? ఇలా ఉండదా? అదేంటో చెప్పనా? దుర్నీతి అంటే ఏంటో చెప్పనా? మనల్ని మనమే గొప్పవాడు అనుకుంటాం, మనల్ని మనమే నీతిమంతులు అనుకుంటాం. నేను చేసే ప్రార్థన ఎవరు? నేను చేసేటువంటి దానాలు ఎవరు చేయరు. నేను ఇతరులకి చేసేటువంటి దానాలు నేను మాత్రమే, ఎప్పుడూ చేయలేడు. ఇది దుర్నీతి. దేవుడంట ఆ దుర్నీతిని తీస్తేనే సత్క్రియ చేయగలమండి. అంటే ఇతరులకి మనము ఏ సహాయము చేయలేకపోతున్నామంటే మనలో ఏముండాలి లెక్కండి? ఇప్పుడు దుర్నీతి. ఆ దుర్నీతిని దేవుడు తీసేసి మనం విమోచిస్తేనే సత్క్రియల యందు ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడ నేను టోటల్గా చెప్తాను. ఈ తీతు పత్రికల 2-3 అధ్యాయాల్లో వెళ్ళిన తర్వాత చదువుకోండి. మొదటిది ఆసక్తి కలిగిస్తాడంట దేవుడు. ఏం చేయడానికి అని అంటే సత్క్రియ చేయడానికి ఆసక్తి కలిగిస్తాడంట. తీతు 2:14 ఇప్పుడే చదువు. రెండవది 3:2వ వచనం చెప్తుంది, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. సిద్ధపాటు కావాలండి. నువ్వు ఒక మంచి కార్యం చేయాలంటే సిద్ధపాటు కావాలి. అంటే మనసును సిద్ధపరచుకోవాలి, మనసులో డిసైడ్ అయిపోవాలి. ఇది నేను చేయాల్సిందే, ఇది నేను చేయకపోతే ఎట్లా, ఇది నేనే చేయగలను, ఇది నేనే చేయాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప అని అనుకోవాలండి. సిద్ధపాటు కావాలి. 3వ మాట ఏం చెప్తుందంటే మనస్సు పెట్టాలంటే 3వ అధ్యాయము 8వ వచనం చెప్తుంది, ఈ మాట నమ్మదగినది కనుక సత్క్రియలను శ్రద్ధగా చేయటకు మనస్సు ఉంచాలండి. సత్క్రియ చేయాలంటే మనస్సు ఉండాలి, మనస్సు పెట్టాలి, అది శ్రద్ధగా పెట్టాలి. అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. నేను ఇది చేయాలి, ఇది చేయకపోతే ఎలా, నా శరీరం వైపు చూస్తే ఎలా, నా స్వార్థం కోసం చూస్తే ఎలా, నా కుటుంబం కోసం చూస్తే ఎలా, దేవుని నిమిత్తం ఒక చిన్న కార్యం నేను చేయాలి, శ్రద్ధ పెట్టాలి. ఒకటి ఆసక్తి కావాలా, రెండవది సిద్ధపాటు కావాలా, మూడవది మనసు పెట్టాలి. 4వ మాట ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం 8వ వచనంలో
దీనిలో వచ్చిన ఏం చెప్తున్నాడంటే నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిని కనపరచుకో. ఎవరిని చూడబాక. చేయలేనోడిని చూసేవనుకో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేయాలా. నిన్ను నీవే, ఎవరండి, నిన్ను నువ్వే మాదిరిగా పెట్టుకోవాలి. నేనే రోల్ మోడల్గా ఉండాలి. నేనే రోల్ మోడల్గా ఉండాలి. నాకు ఇంకొకరు ఏంటి, ఒక మంచి చేయడానికి నన్ను చూడాలండి. ఒక సహోదరుడు ఆకలిగా ఉన్నాడు అనుకోండి, వాడికి అన్నం పెట్టడానికి ఇంకోటి చూడాలా, ఆ పక్కనోడు పెట్టాడా లేదా అని. నీకు నీవే మాదిరి, నీకు నీవే మాదిరి ఉండాలి. రెండోది 3:14 చెప్తుంది. 14 అవసరమును బట్టి సమయోచితముగా సక్రియలను నేర్చుకో. 5వ పాయింట్ ఏంటంటే నేర్చుకో. సక్రియలు ఎప్పుడు ఒకరు చేస్తే కాదు, ఒకరు చేసింది చెప్పుకుంటే గొప్ప కాదండి. నువ్వు చేసేది నీ మనసుకి సంతృప్తినిస్తుంది. ఒక సహాయం చేసినప్పుడు మనకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఎవరు కడుపార ఆహారం పెట్టినప్పుడు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఎవరికన్నా నేను చిన్ని సహాయం చేశాము అని అనిపించినప్పుడు నిజంగా అది ప్రేయర్ చేసేటప్పుడు కూడా సహాయం తీసుకున్నంత సంతోషంగా ఉంటుంది. అందుకని సమయోచితంగా నీ మనసును సిద్ధపరచుకో, సమయోచితంగా చేయి, నేర్చుకో. ఈ తీతు 5 పాయింట్లు చెప్తున్నాడు. 1, 2:14 ఆసక్తి కలిగి ఉండు. సక్రియ చేయడానికి ఏం కావాలంటే ఇంట్రెస్ట్ కావాలి, ఆసక్తి కావాలి. రెండవది సిద్ధపాటు కావాలి. 3వ మాట ఏంటంటే మనస్సు పెట్టాలి, మనసుతో చేయాలండి. ఆ ప్రక్కనుడు ఇచ్చాడు ఇవ్వకపోతే బాగోదు కాదు, హృదయపూర్వకంగా చేయాలి. సక్రియ అనేది నువ్వు మనుషులకు చేస్తున్నావు, దేవుని మహిమార్థమే చేస్తున్నావు. నీ వెలుగు ఆ వ్యక్తిలో ప్రకాశించాలని, ట్రాన్స్ఫర్ అవ్వాలని చేస్తున్నావు కాబట్టి దాన్ని మనస్సుతో చేయాలి. రెండవది నీవే మాదిరి, నీకు నీవే రోల్ మోడల్. నేను వాళ్ళకి చేశాను కదా అంటే ఒక్కటి అన్నమానే. 5వది సక్రియ చేయడానికి నేర్చుకోవాలి. కాబట్టి సక్రియ అనేది ఎందుకంటే దేవుని మహిమార్థం. నీకు హృదయం లేకుండా చేసిన, మనసు లేకుండా చేసిన, సరిగా హృదయపూర్వకంగా చేయలేకపోయినా, ఆసక్తితో చేయలేకపోయినా అది దేవుని మహిమ చెల్లించబడదు అనే సత్యం ఈ తీతు భక్తుడు మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఒక మంచి కార్యం చేయాలంటే మనుష్యులు దేవుని మహిమపరచాలి. కాబట్టి ఆసక్తి కలిగి సక్రియ చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే ఆ క్రియను దేవుడు మహిమపరుస్తున్నాం కాబట్టి తర్వాత మత్తయి సువార్త ఇక్కడ చెప్తున్నట్టు నీకు తిరిగి ప్రతిఫలం వస్తుంది. ఆ ప్రతిఫలం ఏమిటి అని అంటే నీ సత్క్రియలన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు నీతివంతుడుగా. ఎందుకనంటే ఆ క్రియలన్నీ జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా అడిగినప్పుడు తన మరణాన్ని దేవుడు తగ్గించాడండి. కొర్నేలి అడిగాడు, ప్రభువా ఈ ధర్మ కార్యాలు అనేసి. కొర్నేలి కుటుంబం అంతటికీ కూడా రక్షణ వచ్చిందండి. కాబట్టి సక్రియ అనేది మన నీతికి దారి తీస్తుంది. అంటే నీతి కార్యముల వైపుగా మనల్ని అడుగులు వేస్తుంది అనే సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. 3వదిగా ఏమంటాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో దేవుడంట మన కార్యములను చూసి ఆయన ప్రతిఫలం ఇవ్వని అన్యాయస్తుడు కాదంటాడు. చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూసారండి, మీరు మనుషులకు చూపేటువంటి ప్రేమ, మీరు మనుషులకు చేసేటువంటి మంచి, మీరు మనుషులకు చేసేటువంటి ఉపచారము. ఉపచారము మీన్స్ ఏంటండి? కూరగాయలు తెచ్చినా ప్రతిఫలం వస్తాడంటండి.
దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదంట. ఈ బైబిల్ అండర్లైన్ చేసుకుంటా మాట. దేవుడు మీకు ప్రతిఫలం ఇయ్యలేనంతటి వాడు కానే కాదు. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ చేయుచుండుట చేత, ఎవరికైనా పరిశుద్ధులను ఎలా తీర్చబడతాడు అని అంటే దేవుని కలిగిన వారు, దేవుని పిల్లలు, దేవుని పిల్లలకి మనం ఉపచారము చేయాలని, సహాయము చేయాలని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు. దేవుని నామాన్ని బట్టి నువ్వు సహాయం చేయాలి, దేవుని నామాన్ని బట్టి ఉపచారం చేయాలి, దేవుని నామాన్ని బట్టి సత్క్రియ చేయాలి. అప్పుడే నీతిమంతుడుగా తీర్చబడతాం. కాబట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన న్యాయస్థుడు అనే సత్యాన్ని మనం మెరిగి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు సత్క్రియ అనేది మనం చేయడానికి చాలా ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది, దేవుడు మనం ఏది చేసినా రహస్యంగా చేయాలి. కాబట్టి దానికి ప్రతిఫలముగా ఆయన ఏమిస్తాడంటే నీతినిస్తాడు. అయితే ఈరోజు చదువుతున్నటువంటి లేఖనంలో నుండి రాజుల గ్రంథము చివరి అధ్యాయము, మొదటి రాజులు చివరి అధ్యాయమును మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర పాఠంగా ఈ అధ్యాయంలో నుండి మనం నేర్చుకుంటున్నది ఏమిటి అని అంటే, నిన్నటి వరకు అహాబుని గురించి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. అతనిలో మనం నేర్చుకోవడానికి మంచి లేదు, కానీ అతని స్వభావాన్ని బట్టి మన స్వభావంలో ఎక్కడైనా ముడిపడి ఉంటే వాటిని విడిచిపెట్టడానికి మరొక అవకాశం, చివరి అవకాశం ఇది. ఇక్కడ అంటున్నాడు, యెహోషాపాతు అడుగుతున్నాడు. సందర్భం ఏమిటి అని అంటే, దావీదు సిరియాని అన్నిటినీ జయించి వీళ్ళ చేతులకు అప్పగిస్తే మరలా ఈ అహాబు వచ్చిన తర్వాత సిరియనులు వచ్చి ఈ రామత్ గిలాదుని మరలా స్వాధీనం చేసేసుకున్నారు. అది యాక్చువల్లీ అది ఈ యొక్క ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి ప్రాంతం. ఇక్కడ అంటాడు కదా, ఇజ్రాయేల్ రాజు అంటున్నాడు, సిరియా రాజు వచ్చేసి ఈ రామత్ గిలాదుని తీసుకెళ్ళిపోయాడు. దాన్ని అలాగే మనం విడిచిపెట్టేసి వదిలేసి ఊరుకున్నాము. మరి దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలి కదా. మరి ఇజ్రాయేలు అహాబు యెహోషాపాతు రాజుని అడుగుతున్నాడు, అంటే యూదా రాజు. అంటే ఈ రెండు వేరు రాజులు ఏలుబడిలో ఉన్న కారణాన్ని బట్టి వీళ్ళిద్దరూ కొంచెం సంధి చేసుకొని మొత్తానికి ఇద్దరు కలిసి సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళడానికి వీళ్ళిద్దరూ సంధి కుదుర్చుకుని మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం ఇది. అయితే యెహోషాపాతు చాలా భక్తి కలిగిన వాడు, అహాబ్ అనేవాడు చాలా భక్తి హీనుడు, దేవుని ప్రవక్తలను చంపించినవాడు, యెజబెలుకు ఏమంటారు ఉడిగిని కట్టినవాడు, భార్య అనే మొగుడు వీడే పెళ్ళం అన్నమాట. అంటే భార్యకే సర్వాధికారం ఇచ్చేసినటువంటి చేతగాని రాజు అనమాట. ఈ రాజు వీళ్ళిద్దరు సంభాషణలో యెహోషాపాతు అడుగుతున్నాడు, మనం అక్కడికి వెళ్ళడానికి, యుద్ధం చేయడానికి మనం పోవడం దేవుని చిత్తమా, అక్కడ జయము పొందగలమా అనేది యెహోవా ప్రవక్తలను పిలిస్తే వాళ్ళు దాని గురించి దేవుడు యెహోవా వాక్కు వాళ్ళ ద్వారా మాట్లాడతాడు అన్నప్పుడు ఇక్కడ అహాబు అంటున్నాడు, అహాబు వాళ్ళ ప్రవక్తలను మాత్రమే పిలిచాడు. వాళ్ళ ప్రవక్తలు ఎవరో మనందరికీ బాగా తెలుసు, ఎవరనేది మనందరికీ తెలుసు. ఇక్కడ అంటున్నాడు 7వ వచనంలో, యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును కనుక కొండని వారు చెప్పిరి. ఏ ప్రవక్తలను పిలిస్తే వీళ్ళని మీరు వెళ్ళండి, యుద్ధంలో మీరు జయం పొందుతారు అని చెప్పారో మనం గ్రహించగలం ఈ మాటను బట్టి. అప్పుడు అంటున్నాడు యెహోషాపాతు 7వ వచనంలో, యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా. చూసారా, అంటే అహాబు ఏ దుస్థితిలో ఉన్నాడో చూస్తున్నామా, ఎన్ని కరువుని చూశాడు, డైరెక్ట్గా దేవుడు చేసిన అద్భుతాన్ని చూశాడు, ఆ తర్వాత ఏలియా ప్రవచనాన్ని చూశాడు. ఏదో పూస్తీ కాస్తి కిందకి దిగి గోనిపట్ట మీద పడుకుని కాస్త ఏదో ముసలి కన్నీళ్ళు గార్చాడు. కానీ ఇక్కడ విచారణకు మరలా ఎవరిని పిలిచినట్టండి, యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా అంటే అక్కడ ఎవరున్నారండి,
చూసారా, మనసు మారదండి, మనసు మారదు. ఎందుకంటే దుష్టత్వం లోపలంతా మనసంతా ఆవరించుకుపోయినప్పుడు ఎన్ని కార్యాలు చూసినా కఠినమే. ఎన్ని కార్యాలు కళ్ళారా అగ్ని దిగిరావడం చూశాడు. కళ్ళారా ఆడు ప్రవక్తలందరినీ ఒక్క రాతి మీద పెట్టి ఈ పెద్ద ఆయన చంపేయడం చూశాడు. కానీ అహాబులో ఏమైనా కొంచెం మార్పు వచ్చిందా? అరే నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అన్నాడు, భయం వచ్చిందా? నీ భార్యను కుక్కలు తినేస్తాయి అన్నాడు, భయం వచ్చిందా? నీ సంతతంతా సమూల నాశనం కాబోతుంది అన్నారు, భయం వచ్చిందా? పిలిస్తే యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేదా? ఈ పనిమాలుడు అంటున్న మాట, అతని ద్వారా మీకాయ అనేటువంటి ఒక ప్రవక్త, మంచి ప్రవక్త ఉన్నాడు. కానీ మనము యెహోవా యుద్ధ విచారణ చేయవచ్చును కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక ఇదే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషం కలుగును. చూసారా ఏం పెంచుకుంటున్నాడండి? ఏం పెంచుకున్నాడు? ఇందులో ఏమి ఇంప్రూవ్ అయిపోతున్నాయండి? దుష్టక్రియలు, దుష్టత్వము, ద్వేషం అంట దేవుని ప్రవక్తలండి. ఏమండి, దేవుడు ఏమి చెబితే అది చెప్పాలి. నువ్వు చస్తావని చెప్తే నువ్వు నిరంతరం బ్రతుకుతావంటే అది యెహోవా వాక్కు కాదు, అది యెహోవా వాక్కు కాదు. అహాబు గురించి వాస్తవాన్ని దేవుడు చెప్తుంటే ఏలియాని ప్రేమించాడా? ఏలియా అంటే కూడా పగవాడా. ఏమంటున్నాడండి ఏలియాని? పగవాడా. ఇక్కడ ఈ ప్రవక్తలు ఏమంటున్నాడు? అతనంటే నాకు ద్వేషం. దేవుని ప్రవక్తలను ద్వేషిస్తే దేవుణ్ణి ద్వేషించినట్టే. నన్ను ఒక భేదవాడిని లేదా ఒక లేనివాడిని చేర్చుకుంటే ప్రభు అంటున్న మాట నన్ను చేర్చుకున్నట్టే. మరి నిన్ను దూషిస్తే నీ దూషణలు నా మీద పడ్డాయి అన్నాడు దేవుడు. నిన్ను దూషిస్తుంటే ఒకరోజు నన్నే అన్నాడండి ఈ మాట. బైబిల్లో కూడా ఆ మాట ఉంది, నిన్ను దూషించిన దూషణలు నా మీద పడ్డాయని. అందరూ కూడా నన్ను చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు, అది నాకు తెలుస్తుంది. విలువ పోయింది, మనిషి పోయాడు, విలువ పోయిందని చాలా కలత చెంది ఏడ్చేదాన్ని. అంటే ఎవరి ముఖం చూసినా సరే నన్ను ద్వేషిస్తున్న ముఖమే నాకు అనిపించేది ఆ ముఖంలో. అప్పుడు నువ్వు తీసుకెళ్ళిపోవటం ఏంటి ప్రభా, నన్ను ఈ లోకం ద్వేషించడం ఏంటి, ఇదేమన్నా న్యాయం ఉందా అని ప్రభుని అడిగాను. ఇదేమన్నా న్యాయంగా ఉందా? నీకు ఇంత దోషం వస్తుందని నీకు తెలిసినప్పుడు నువ్వు అడ్డమేసి బ్రతికిస్తావు కదా, అది ఎందుకు చేయలేకపోయావయ్యా? నేను భరించలేకపోతున్నా, నన్ను కూడా తీసుకుపోమని అడిగానండి. వీళ్ళిద్దరిని నేను చూసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోమని అడిగినప్పుడు ఆ దోషణలు నీ మీద కాదు నా మీద పడ్డాయి అన్నాడు. సార్ ఎంత అద్భుతమైన దేవుడు అండి, మన పట్ల ఎంత కనికరమూర్తి అండి. మన బాధ, మన వేదన అంతా కూడా అని చూస్తూ ఉండే దేవుడు అండి. అందుకని అంటున్నాడు, నన్ను ద్వేషిస్తాడు. అతను దేవుడే ద్వేషిస్తున్నాడు. నీ దగ్గర ప్రతిదీ కూడా నీవు దేవుని బిడ్డవై ఉండి దేవుని పిల్లలను, దేవుని ప్రవక్తలను ఆ రీతిగా సమూల నాశనం చేస్తూ ఉంటే దేవుడు ఎలా సహిస్తాడండి? ఫరోనే ముంచి అవతల పడేసినాడు. ఫరో ఎవరిని చంపలేదండి, కఠినంగా ప్రవర్తించాడు, దాస్యం చేయించాడు. అదే దేవుడు చూడలేక ఫరోని నీటిలో ముంచేశాడండి. నెబుకద్నెజరు కఠినంగా ప్రవర్తించాడు కాబట్టి ఆయనతో గడ్డి తినిపించాడండి, పశువులు తినే గడ్డిని తినిపించాడు. అతని కుమారుడైనటువంటి బెల్షస్సరు కూడా వాడి ఇష్టానుసారముగా దేవుని ఉపకరణములు తెచ్చి త్రాగినప్పుడు వాడిని కూడా ఒక్క మాటతో లేపి సాయంత్రానికి చచ్చిపోయేటట్టు చేశాడు. ఆయన ఊరుకునే దేవుడు కాదండి, ఆయన రోషం కలిగిన వాడు. చాలామందికి దేవుడు ప్రేమ 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 అంటారు. ప్రేమే ఎంతవరకు అని అంటే నువ్వు ఆయన ప్రేమను తెలుసుకునేవాడికి. నువ్వు ప్రేమను తెలుసుకోకుండా ఉంటే నీ ప్రేమ కూడా ఆయనకు అర్థం కాదు. పట్టించుకో. ఇక్కడ
ఇక్కడ అంటున్నాడు మికాయ నా గురించి ఎప్పుడూ కీడే, ఎప్పుడు మేలు చెప్పడు ఆయన కీడే ప్రకటించును గనక అతని యందు నాకు ద్వేషం కాదు. అయినప్పటికీ యెహోషాపాతు అంటున్నాడు, అయినా పర్వాలేదు, అతన్నే నువ్వు పిలిపించు, నీ గురించి కీడు మాట్లాడినా సరే అతనినే నాకు భక్తుడికి ఎప్పుడు కూడా కీడు చెప్పినా మేలు చెప్పినా కీడుని కూడా ప్రేమిస్తాడు భక్తుడు. అవునా? కీడు చెప్తాడన్నా సరే అతనే కావాలి అని యెహోషాపాతు అంటున్నాడు. ఈ రాజులిద్దరిని మనం గమనిస్తున్నప్పుడు భక్తుడు ఎక్కడున్నా భక్తుడే, శత్రువు సంబంధి ఎక్కడున్నా సరే ద్వేషంతో ఉంటాడు. ఏ సమయంలోనూ ప్రేమించలేడు. మికాయను పిలిచారు, మికాయ వచ్చాడు, కానీ ఆయన అంటున్నాడు, ఆయన చక్కగా ఆయన అంటున్న మాటలు చూస్తున్నప్పుడు చక్కగా ఉంటుంది. 19వ వచనం మికాయ ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము, యెహోవా సింహాసనాసీనుడైన పరలోక సైన్యమంతయు. ఎటువంటి దర్శనాన్ని ప్రవక్త చూస్తున్నాడండి. నిజమైన ప్రవక్త పరలోకాన్ని చూస్తాడండి. పరలోకంలో దేవుని వైభవోపేతమైనటువంటి ఆరాధన. కుడి పార్శ్వములను ఎడమ పార్శ్వములను నిలిచి ఉండుట చూస్తున్నాడంట. ఎవరు అనంటే పరలోక సైన్యము. మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. పరలోక సైన్యం, పరలోకంలో ఉన్నటువంటి సైన్యము అంటే మనకు తెలుసు కదా. ఎవరండి సైన్యము అంటే? సైన్యము అంటే దావీదు సైన్యము, యెహోషువ సైన్యము, యుద్ధం చేసేవారండి. పరలోక దేవునికి సహాయకులు, దేవుని యోధులు, దేవుని యుద్ధాలు జరిగించేవాళ్ళు. ఈ మాట నన్ను పట్టుకున్నప్పుడు వాళ్ళందరూ నిలిచి ఉండి ఏమని దేవునికి సలహా ఇచ్చారంటే, అహాబును తీసేయడానికి, అహాబును దేవుని ప్రవచనము నెరవేర్చబడడానికి వీళ్ళందరూ కూడా అబద్ధమాడు ఆత్మను ఉంచుతానని వీళ్ళు తీర్మానం చేస్తున్నారండి. ఇదంతా ఎవరిని లేపేయడానికండి? అహాబ్ కొరకేనంటారా? ఈ సమూహం అంతయు, ఈ సైన్యం అంతయు, ఇదంతా చదువుదాము. అహాబు రామోత్-గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను వానిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించుదు అని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట, అండర్లైన్ చేయండి మీ బైబిల్లో, ఇందా ఏమన్నాడు? ఒక్కడైనను యెహోవా ప్రవక్త లేడా. ఇక్కడ అంటున్నాడు అతని ప్రవక్తల నోట, అతని ప్రవక్తల నోట మేపుతున్నాడు వీళ్ళని. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారండి అతని గురించి? అతని గురించి ఏం చేస్తున్నారండి? అతడి ప్రవక్తలే, కానీ యెహోవా వాక్కు వాళ్ళ నోటికి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? నువ్వు వెళ్ళు గెలుస్తావు, నువ్వు పో గెలుస్తావు అంటున్నారు. అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ముందు నన్ను చెప్పగా, ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదు. ఆత్మను ఉంచుదునని చెప్పగా, ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదు. పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చింది. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. నిజం చెప్తున్నా నమ్మాడా? నిజం చెప్తున్నా నమ్మాడా? ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారండి? అయ్యా చెప్తున్నాడు, దేవుని ప్రవక్త చెప్తున్నాడు. దేవుని ప్రవక్త ఎప్పుడూ కూడా తొట్టిపడిపోడు. దేవుని ప్రవక్తకు, దేవుని బిడ్డలకు, దేవుని ఆత్మకు, సాతాను ఆత్మకు వేరియేషన్ తెలుస్తుంది, తేడా తెలుస్తుంది, గ్రహించగలం. దేవుని ప్రత్యక్షత ఏమో మీకాకి ఎలా వచ్చింది అని అంటే, అహాబు పోతాడని వచ్చింది. కానీ ఇక్కడ చూస్తేనేమో ప్రవక్తలందరూనేమో
వాడు ప్రవక్తలు అందరూనేమో నువ్వు వెళ్ళు జయం పొందుతావు అంటున్నారు. ఇతను పిలిచిన దూత కూడా అంటున్నాడు నువ్వు వాళ్ళకి ఏకీభవించు అంటున్నాడు. కానీ దేవుని ప్రవక్త దూతలకి ఏకీభవించడు, దుష్టుని ప్రవక్తలకు ఏకీభవించడు, రాజుకు ఏకీభవించడు. ఎవరికి ఇక్కడ మీకాయా హీరో అండి ఈ యొక్క అధ్యాయంలో ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఇదంతా ఎలా జరిగింది అని అంటే అయినప్పటికీ ఆగాడండి అహాబు. ఇదంతా నీ ప్రవక్తల నోట యెహోవా అబద్ధమోడు ఆత్మని పెట్టాడురా బాబు, నువ్వు పోతే చస్తావు, నువ్వు లేకపోతే ఇజ్రాయేలీలంతా కాపరి లేని గొర్రెలుగా యజమానుడు లేనటువంటి కుటుంబాలుగా ఉన్నారు, వద్దు యుద్ధం, మీరు సమాధానపడి వెళ్ళిపోండి అని అంటే ఆగాడండి? ఆగలేదు. ఎందుకంటే మరణం అంట పరిగెత్తించిందంట, మరణం పరిగెత్తిస్తుందంట. వెళ్ళాడు. ఇదే దుష్ట క్రియలు. ఇవి ఆహాబు చేసే ప్రతిదీ కూడా దుష్టత్వమే కనుక దేవుని చేరలేకపోయాడు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ తిప్పేశాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ మందిరాలకు వెళ్ళడం లేదు. యెరొబెయాము చేసిన దానికి ఏమీ తగ్గటం లేదు. ఆ తర్వాత వాడు కొడుకు వచ్చాడు, అజర్యానా, ఏంటి వాడి పేరు, అహస్య. ఇది కూడా అంతే. ఎందుకంటే తండ్రి ఏ బాటల్లో వెళితే కొడుకు అదే బాట. మనం అనుకుంటున్నాం చాలాసార్లు. నిజంగా ఇక్కడ అద్భుతం ఏంటంటే దేవుడు ఒక్కొక్కసారి మనకు కూడా అజ్ఞానం కలిగిస్తాడు అనుకుంటాం. ఆయన ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు. డైరెక్ట్గా వెళ్ళుంటే ఎలా ఉండేది. వీడు ఏం చేశాడంటే మారువేషంలో వెళ్ళాడు. మారువేషంలో వెళ్ళినప్పుడు బాణం తగిలింది. యెహోషాపాతు కేకలు వేస్తున్నాడు, చక్కగా నిలబెట్టారు. కానీ సాయంత్రానికి అతను చనిపోయాడు. అచ్చంగా ఏలియా ఏ ప్రవచనం అయితే చెప్పాడో ఈ రక్తాన్ని కుక్కలు నాకుతాయన్నాడు, అదే జరిగింది. ఆయన ప్రవచనములు నిరర్ధకములు కాదు, ప్రవచనములైనను నిరర్ధకములగును, ప్రేమ నిలిచి ఉండినని దేవుని వాక్యం చెప్తుంది. కానీ అక్కడ ఏలియా చెప్పినటువంటి ప్రవచనము నిరర్ధకం కాలేదు, అర్థమైపోలేదు. కాబట్టి ఇతనిలో దుష్క్రియలు ఎంతగా వచ్చేసినాయి అంటే మనం చూస్తున్నాము. ఎందుకు పనికిరాని వాడైపోయాడు, ఎందుకు చేతగాని వాడైపోయాడు, కుక్కలు నాకే పరిస్థితుల్లోకి దిగిపోయాడు. కారణం ఏంటి అని అంటే చాలా అవకాశాలు ఆహాబు జీవితానికి వచ్చాయి. వర్షం పడొద్దు, లేదు కరువు వచ్చింది అనుకున్నప్పుడు ఏలియా అక్కడ నిలబడటం చూశాడు, ఏలియా మాట్లాడటం చూశాడు. అతని కంటే ముందు ఏలియా వెళ్ళటం కూడా చూశాడు. అయినా హృదయంలో మార్పు రాలేదు. ఎందుకనంటే భార్య కూడా అలాంటి కఠినురాలే. దేవుని పిల్లలకు చోటు లేదు అక్కడ. ఆయన ప్రజలందరినీ కూడా సమూల నాశనం చేశారు. వీళ్ళ ప్రవక్తలు వీళ్ళు ఏం చేశారంటే ఇరుకులో పెట్టేశారు. వీళ్ళ ప్రవక్తల ప్రవచనమే అతని చావుకు కారణమైపోయింది. దేవుని భక్తులు చెప్పినప్పుడు అంటాడు మీరు సమాధానంగా వెళ్ళిపోమంటాడు. అయినా సరే యుద్ధానికి మాత్రమే సిద్ధమయ్యారు. యెహోషాపాతు కాపాడబడ్డాడు. ఆ తర్వాత కూడా రాజ్యాన్ని చేశాడు. ఆహాబు మాత్రం కుక్కపోయి చనిపోయాడు. కాబట్టి దుష్టులు ఎప్పుడు కూడా దుష్టక్రియలు దుష్టుల వశంలోనే ఉంటాయి. దేవుడు ఎన్నోసార్లు దుష్టుణ్ణి కూడా కాపాడాలని చూస్తాడండి. అక్కడ కళ్ళారా చూశాడు. దేవుని అగ్ని దిగిరాడు, యెహోవా దేవుడిని కేకలు వేయడం, ఆ ప్రవక్తలను ఒక రాతి మీద పెట్టి చంపుతుంటే చాతగాని వాడిలాగా చూస్తూ ఉండిపోయాడు. కారణం ఏంటంటే వాడి మీదకి కూడా ఎక్కడ అగ్ని దిగి వస్తే నేను కాలిపోతాననే భయం వచ్చింది. ఆ భయాన్ని బట్టి ఏదో చిన్నగా ఊరికి అట్లా దిగాడు, కానీ మంచం దిగాడు, కానీ హృదయంలో దిగలేదంట. హృదయంలో లొంగుబాటు లేదండి. హృదయానుసారమైన లొంగుబాటు లేదు. ఉపవాసం ఉన్నాడు, కానీ అది అందుకని ప్రభు అంటున్నాడు రహస్యముగా చేస్తేనంట, రహస్యముగా చేస్తుంటే పశ్చాత్తాపం కలిగేది. పబ్లిక్కి తెలిసినట్టు చేసామనుకోండి దేవునికి వెళ్ళవలసినటువంటి మహిమ ఆయనకు చేరదు. కాబట్టి ఈ సత్క్రియ అనేది దుష్టునికి సంబంధించింది కాదు. ఈ జీవితంలో తనకి పనికి రాలేదు, తన కుటుంబానికి పనికి రాలేదు,
తన బిడ్డలకి పనికి రాలేదు, రాజ్యం ఇచ్చినటువంటి రాజ్యానికి పనికి రాలేదు. దేవాతి దేవుడు సృష్టికర్తకు కూడా అహాబు పనికి రాని వాడిగా, చేతగాని వాడిగా, ఆశబోతోడుగా, ఇతరులను ఆశించేవాడుగా కదా, భక్తిహీనుడిగా చరిత్రలో మిగిలిపోయినటువంటి దురదృష్టవంతుడైన రాజు ఎవడన్నా ఉన్నాడంటే ఈ చేతగాని దద్దమ్మ అహాబు మాత్రమే. కాబట్టి ఈరోజు సత్క్రియలయందు ఆసక్తి కావాలి అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అహాబు బ్రతుకు ఎక్కడైనా ఉంటే ఈరోజు సరి చేసుకునేటువంటి సమయాన్ని మరొకసారి, ఎందుకంటే ఆయన శరీర రక్తములలో పాలు పొందడానికి వచ్చినటువంటి మనము ఆయన హెచ్చరికను తీసుకొని నువ్వు సత్క్రియ చేసావా తలెత్తుకుంటావు, దుష్టక్రియ చేసావా తలదించుకుంటావు. కుక్కలు నాకే పరిస్థితులు మనకే వస్తాయి. చేతగాని వాళ్ళముగా చూసిన ప్రతి ఒక్కరూ కూడా, ఆ మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభువుని దూషించారంట. ఆ రోజు ఎందుకో తెలిసిన ఆ దూషణలన్నీ ఆయన మీద వేసుకుంటానికి ఆయన ఆ రీతి మరణాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే మన దూషణ అంతా ఆయన మీద పడిపోయింది. అటు మనల్ని విడిపించడానికి ఆయన అటువంటి సత్క్రియ చేసి ఈరోజు దాని ఎందు ఆసక్తి కలిగిన వారిగా మనలను ఆయత్తపరచడానికి తన్ను తాను అప్పగించుకునేను అని తీతుపత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన అప్పగించబడింది ఎందుకు అనంటే సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కొరకు ఏర్పరచుకోవడానికి. కాబట్టి వాక్యం వింటున్నటువంటి ఆ ప్రియమైన వారు ప్రభు చెప్తున్నటువంటి మాటలు గ్రహించి నువ్వు సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉన్నావా, లేదా నీతి క్రియలకు కూడా సిద్ధముగా ఉన్నావా, దేవుడిచ్చే నీతికి ఖర్చుకోవడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నావా, లేదా ఒకవేళ అహాబు వలె మరణానికి ముందు నాశనం నడుస్తుందా, నాశనానికి ముందు మరణం నడుస్తుందా? ఏ స్థితిలో ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకుంటూ సరి చేసుకుని, ఇంకా మనకి కొంచెం టైం ఉంది, ఆయన దగ్గరకు వచ్చే ముందు పూర్తిగా ప్రభుతో సమాధానపడి రావాల్సినదిగా హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించిన ఆమె.